ఓం సాయిరామ్. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా సాయి మహత్యం ఛానల్కి స్వాగతం అండి. ప్రతి ఒక్క సాయి భక్తుడికి భక్తురాలికి పేరు పేరున నమస్కారం చేసుకుంటూ బాబా దీవెనలు మీకు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ అందించాలని ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇకపోతే ఈరోజుటి వీడియోలో శ్రీ సాయి సచ్చరిత్రం నుంచి 5వ అధ్యాయం పారాయణం చేసుకుందాము. ఈ 5వ అధ్యాయంలో కవర్ అయ్యే టాపిక్స్ గురించి ఇప్పుడు నేను చెప్తాను. పెండ్లి వారితో కలిసి బాబా తిరిగి షిరిడి వచ్చుట, ఫకీరుకు సాయి నామం ఎట్లా వచ్చెను, ఇతర యోగులతో సహవాసం, బాబా దుస్తులు, వారి నిత్యకృత్యములు, వేప చెట్టు క్రిందనున్న పాదకుల వృత్తాంతము, ఈ కథ యొక్క పూర్తి వివరములు, మొహియుద్దీన్ తంబోలితో కుస్తీ, జీవితంలో మార్పు, నీళ్లను నూనెగా మార్చుట, జౌహార్ అలీ అను కపట గురువు. ఇప్పుడు పెండ్లి వారితో కలిసి బాబా తిరిగి షిరిడీకి వచ్చుట గురించి చెప్పుకుందాము. ఔరంగాబాదు జిల్లాలో ధూప్ అను గ్రామం కలదు. అచ్చట ధనికుడగు మహమ్మదీయుడొకడుండెను. అతని పేరు చాంద్ పాటీలు. ఔరంగాబాదు పోవుచుండగా అతని గుర్రము తప్పిపోయెను. 2 మాసములు వెదికినను దాని అంతు దొరకకుండెను. అతడు నిరాశ చెంది భుజముపై జీను వేసుకొని ఔరంగాబాదు నుండి ధూప్ గ్రామమునకు పోవుచుండెను. సుమారొక 9 మైళ్ళు నడిచిన పిమ్మట ఒక మామిడి చెట్టు వద్దకు వచ్చెను. దాని నీడలో ఒక వింత పురుషుడు కూర్చొని ఉండెను. అతడు తలపై టోపీ, పొడగైన చొక్కా ధరించి ఉండెను. చంకలో సటకా పెట్టుకొని చిలుము త్రాగుటకు ప్రయత్నించుచుండెను. దారి వెంట పోవు చాంద్ పాటీల్ను చూచి అతనిని పిలిచి చిలుము త్రాగి కొండ తడువు విశ్రాంతి గొనవనెను. జీను గురించి ప్రశ్నించెను. అది తాను పోగొట్టుకొనిన గుర్రమదని చాంద్ పాటిల్ బదులు చెప్పెను. ఆ దగ్గరలోనున్న కాలువ ప్రక్కన వెదుకమని ఫకీరు చెప్పెను. అతడచటకు పోయి గడ్డి మేయుచున్న గుర్రమును చూచి మిక్కిలి ఆశ్చర్యపడెను. ఈ ఫకీరు సాధారణ మానుజుడు కాడనియు గొప్ప ఔలియా సిద్ధ పురుషుడు అయి ఉండవచ్చుననియు అనుకొనెను. గుర్రమును తీసుకొని ఫకీరు వద్దకు వచ్చెను. చిలుము తయారుగా ఉండెను. కానీ చిలుము వెలిగించుటకు నిప్పు, గుడ్డను తడుపుటకు నీరు కావలసి ఉండెను. ఫకీరు సటకాను భూమిలోకి గుచ్చగా నిప్పు వచ్చెను. మరలా అక్కడే సటకాతో నేలపై మోదగా నీరు వచ్చెను. ఫకీరు చాపి గుడ్డ ముక్క నీటితో తడిపి నిప్పుతో చిలుమును వెలిగించెను. అటుల సిద్ధమైన చిలుమును ఆ ఫకీరు తాను పీల్చి తర్వాత చాంద్ పాటిల్కి అందించెను. ఇదంతయు చూచి చాంద్ పాటీలు ఆశ్చర్యచకితుడయ్యెను. ఫకీరును తన గృహమునకు అతిథిగా రమ్మని చాంద్ పాటిల్ వేడెను. ఆ మరుసటి దినమే ఫకీరు పాటీల్ ఇంటికి పోయి ఇచ్చట కొంతకాలం ఉండెను. ఆ పాటీలు గ్రామమునకు మునసబు. అతని భార్య తమ్ముని కొడుకు పెండ్లి సమీపించెను. పెండ్లి కూతురిది షిరిడీ గ్రామము. అందుచే కావలసిన సన్నాహములన్నీయు చేసుకొని పాటీలు షిరిడీ ప్రయాణమయ్యెను. పెండ్లి వారితో కలిసి ఫకీరు కూడా బయలుదేరెను. ఎట్టి చిక్కులు లేక వివాహం జరిగిపోయెను. పెండ్లివారు ధూప్ గ్రామం తిరిగి వెళ్ళిరి గాని ఫకీరు మాత్రం షిరిడీలో ఆగి ఇచ్చటనే స్థిరముగా నిలిచెను. ఫకీరుకు సాయి నామం ఎట్లా వచ్చెనో ఇప్పుడు చెప్పుకుందాము. పెండ్లివారు షిరిడీ చేరగానే ఖండోబా మందిరమునకు సమీపమున ఉన్న భక్త మహల్సాపతి గారి పొలంలోనున్న మర్రి చెట్టు క్రింద బస చేసిరి. ఖండోబా మందిరమునకు తగిలియున్న ఖాళీ జాగాలో బండ్లు విడిచిరి. బండ్లలోనున్న వారొకరి తర్వాత ఒకరు దిగిరి. ఫకీరు కూడా దిగెను. బండి దిగుచున్న యువ ఫకీరును చూచి భక్త మహల్స్పతి రండి సాయి అని స్వాగతించెను. తక్కిన వారు కూడా ఆయనను సాయి అని పిలువనారంభించిరి. అదే మొదలు వారు సాయిబాబాగా ప్రఖ్యాతులయ్యిరి. ఇతర యోగులతో సహవాసం. సాయిబాబా షిరిడీలో ఒక మసీదులో నివాసం ఏర్పరచుకొనిరి. బాబా షిరిడీ రాక పూర్వమే దేవీదాసు అను యోగి షిరిడీలో ఎన్నో సంవత్సరముల నుండి నివసించుచుండెను. బాబా అతనితో సాంగత్యమును ఇష్టపడెను. అతనితో కలిసి కొంతకాలం మారుతి మందిరంలోను చావడిలోను ఉండెను. కొంతకాలం ఒంటరిగా ఉండెను. అంతలో జానకీదాసు గోసావి అను ఇంకొక యోగి ఇచ్చుటకు వచ్చెను. బాబా అప్పుడప్పుడు ఈ యోగితో మాట్లాడుచుండెడివారు. లేదా బాబా ఉండు చోటుకి జానకీదాసు పోవుచుండెను. అటులనే పునాతాంబే నుండి ఒక వైశ్యయోగి షిరిడీ వచ్చుచుండెడివాడు. ఆయన గృహస్థుడు, పేరు గంగాగిరు. ఒకనాడు బాబా స్వయముగా కుండలతో నీళ్లు తెచ్చి పూల చెట్లకు పోయిచుండట చూచి అతడు షిరిడీ గ్రామస్తులతో నిట్లనెను.
ఈ మణి ఇచ్చటుండుటచే షిరిడీ పుణ్యక్షేత్రమైనది. ఈయన ఈనాడు కుండలతో నీళ్లు మోయుచున్నాడు. కాని ఇతడు సామాన్య మానవుడు కాడు. ఈ నేల నిజముగా పుణ్యం చేసుకొనినది. కనుకనే సాయిబాబా అను నీ మణిని రాబట్టుకొనగలిగినది. ఏవలా గ్రామంలో ఉన్న మఠములో ఆనందనాథుడను యోగి పుంగవుడుండెను. అతడు అక్కోల్ కోటకర్ మహారాజు గారి శిష్యుడు. అతడు ఒకనాడు షిరిడీ గ్రామ నివాసులతో బాబాను చూడవచ్చెను. అతడు సాయిబాబాను చూచి ఇట్లనెను: ఈయన యొక్క అమూల్యమైన రత్నము. సామాన్య మానవుని వలె కనిపించినప్పటికీ ఈయన మామూలు రాయి వంటి వాడు కాదు. ఈయనొక అమూల్య వజ్రము. ముందు ఈ సంగతి మీకే తెలియగలదు. ఇట్లనచు ఆనందనాథుడు తిరిగి ఏవలా వెళ్ళెను. ఇది శ్రీ సాయిబాబా యవ్వనమున జరిగిన సంగతి. బాబా దుస్తులు, వారి నిత్య కృత్యములు. యవ్వనమునందు బాబా తమ తల వెంట్రుకలు కత్తిరించుకొనక జుట్టు పెంచుచుండెను. పహిల్వాను వలె దుస్తులు వేసుకొనిడివారు. షిరిడీకి 3 మైళ్ళ దూరంలో నున్న రహతాకు పోయినప్పుడొకసారి బంతి, గన్నేరు, నిత్యమల్లె మొక్కలు తీసుకొని వచ్చి నేలను చదును చేసి వాటిని నాటి నీళ్లు పోయిచుండిరి. అనుదినము వామన్ తాత్య అను కుమ్మరి బాబాకు కాల్చని 2 పచ్చి కుండలను ఇచ్చుచుండెడివాడు. బాబా స్వయముగా బావి నుండి నీళ్లు చేది ఆ నీటిని ఆ పచ్చి కుండలలో తోడి భుజముపై మోసుకొని తెచ్చి మొక్కలకు పోసెడివారు. సాయంకాలము ఆ కుండలను వేప చెట్టు మొదట బోర్లించుచుండిరి. కాల్చని వగుటచే అవి వెంటనే విరిగి ముక్కలుగుచుండెవి. ఇట్లు 3 సంవత్సరములు గడిచెను. సాయిబాబా కృషి వలన అచ్చట ఒక పూలతోట లేచెను. ఆ స్థలములోనే ఇప్పుడు బాబా సమాధి ఉన్నది. దానినే సమాధి మందిరమందురు. దానిని దర్శించుట కొరకే అనేక మంది భక్తులు విశేషముగా పోవుచున్నారు. వేప చెట్టు క్రిందనున్న పాదకుల వృత్తాంతం గురించి ఇప్పుడు చెప్పుకుందాము. అక్కల్ కోటకర్ మహారాజు గారి భక్తుడు బాయి కృష్ణాజీ అలీబాగ్కర్. ఇతడు అక్కల్ కోటకర్ మహారాజు గారి చిత్రపటమును పూజించెడివాడు. అతడొకప్పుడు షోలాపూర్ జిల్లాలోని అక్కల్కోట్ గ్రామమునకు పోయి మహారాజు గారి పాదకులు దర్శించి పూజించవలెనని అనుకొనెను. అతడచ్చటికి పోక మునుపే స్వప్నములో ఆ మహారాజు దర్శనమిచ్చి ఇట్లు చెప్పెను: ప్రస్తుతం షిరిడీ నా నివాస స్థలము. అచ్చటికి పోయి నీ పూజననర్పింపుము. అందుచే అక్కల్ కోట్ పోవలెనను తన నిర్ణయమును మార్చుకొని బాయి కృష్ణాజీ షిరిడీ చేరి బాబాను పూజించి అచ్చటనే 6 మాసములు ఆనందముతో గడిపెను. దీని జ్ఞాపకార్థము పాదకులు చేయించి శ్రావణ మాసంలో ఒక శుభదినమున వేప చెట్టు క్రింద ప్రతిష్ఠ చేయించెను. ఇది శక సంవత్సరం 1834 శ్రావణ మాసంలో అనగా క్రీస్తుపూర్వం 1912లో జరిగెను. దాదా కేల్కర్ ఉపాసనీ బాబా అనువారు పూజను శాస్త్రోక్తముగా జరిపిరి. దీక్షిత్ అను బ్రాహ్మణుడు పాదకుల నిత్య పూజకు నియమింపబడెను. దీనిని పర్యవేక్షించు బాధ్యత భక్తి సగుణుమేరు నాయక్న అప్పగించబడినది. ఈ కథ యొక్క పూర్తి వివరములు. ఠానే వాస్తవ్యుడైన శ్రీ బి.వి. దేవు బాబాకు గొప్ప భక్తుడు. వీరు మమల్తాదారుగా పదవీ విరమణ చేసిరి. వేప చెట్టు క్రింద ప్రతిష్ఠింపబడిన పాదకులకు సంబంధించిన వివరములన్నీ సగుణ్మేరు నాయక్ మరియు గోవింద్ కమలాకర్ దీక్షిత్ల నుండి సేకరించి పాదకుల పూర్తి వృత్తాంతము శ్రీ సాయిలీల మాసపత్రిక 2వ సంపుటము మొదటి సంచిక 25వ పేజీలో నిరీతగా ప్రచురించిరి. 1912వ సంవత్సరంలో బొంబాయి నుండి డాక్టర్ రామారావు కొఠారే అను అతడు షిరిడీ వచ్చెను. వానితోబాటు అతని కాంపౌండర్ను మరియు అతని మిత్రుడైన బాయి కృష్ణాజీ అలీబాగ్కర్ అనతడును వెంటబెట్టుకొని వచ్చిరి. షిరిడీలో వారు సగుణ్మేరు నాయకుకు జీకే దీక్షిత్కు సన్నిహితులైరి. అనేక విషయములు తమలో తాము చర్చించుకొన్నప్పుడు సంభాషణ వశత్తు బాబా ప్రప్రథమున షిరిడీ ప్రవేశించి వేప చెట్టు క్రింద తపస్సు చేసిన దాని జ్ఞాపకార్థము బాబా పాదకులను రాతితో చెక్కించుటకు నిర్ణయించిరి. ఈ సంగతి డాక్టరు రామారావు కొఠారేకు తెలిపినచో ఆయన చక్కని పాదకులు చెక్కించెదరని బాయి కృష్ణాజీ మిత్రుడైన కాంపౌండర్ సలహానిచ్చెను. అందరూ ఈ సలహాకు సమ్మతించిరి. అప్పటికి బొంబాయి తిరిగి వెళ్ళెను. డాక్టర్ గారికి ఈ విషయమును తెలియజేసిరి.
వారు వెంటనే మరలా షిరిడీ వచ్చి పాదకుల నమూనా వ్రాయించిరి. ఖండోబా మందిరముందున్న ఉపాసిని మహారాజు వద్దకు పోయి తాము వ్రాసిన పాదకుల నమూనాను చూపిరి. శ్రీ ఉపాసని దానిలో కొన్ని మార్పులను చేసి పద్మము, శంఖము, చక్రము మొదలగునవి చేర్చి బాబా యోగశక్తిని, వేప చెట్టు గొప్పతనమును తెలిపి ఈ క్రింది శ్లోకమును కూడా చెక్కించమని చెప్పిరి. సదానింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాస్రావిణం తిక్తమాస్య ప్రియంతం తిరుం కల్పవృక్షాదికం సదాయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఉపాసని సలహాలను ఆమోదించి పాదకులు బొంబాయిలో చేయించి కాంపౌండర్ ద్వారా పంపిరి. శ్రావణ పౌర్ణమి నాడు స్థాపన చేయుమని బాబాయ్ ఆజ్ఞాపించెను. ఆనాడు 11 గంటలకు జీకే దీక్షిత్ తన శిరస్సుపై పాదకులు పెట్టుకొని ఖండోబా మందిరం నుండి ద్వారకామాయికి ఉత్సవముతో వచ్చిరి. బాబా ఆ పాదకులను స్పర్శించి అవి భగవంతుని పాదకులని చెప్పెను. వానిని వేప చెట్టు మూలమున ప్రతిష్ఠింపుడని ఆదేశించెను. ఆ ముందు రోజు బొంబాయి నుండి పాస్తా సేట్ అను పార్సీ భక్తుడొకడు మణియార్డు ద్వారా 25 రూపాయలు పంపి ఉండెను. బాబా ఆ పైకాము పాదుకా ప్రతిష్టకగు ఖర్చు నిమిత్తమిచ్చెను. మొత్తము 100 రూపాయలు ఖర్చైనవి. అందులో 75 రూపాయలు చందాల ద్వారా వసూలు చేసిరి. మొదట 5 సంవత్సరములు జీకే దీక్షిత్ ఈ పాదకులకు పూజ చేసెను. తర్వాత లక్ష్మణ్ కచేశ్వర్ జాఖేడ్ అను బ్రాహ్మణుడు నానునామ పూజారి పూజ చేయుచుండెను. మొదట 5 సంవత్సరములు నెలకు 2 రూపాయలు చొప్పున డాక్టర్ కొటారే దీపపు ఖర్చు నిమిత్తము పంపుచుండెను. పాదకుల చుట్టూ కంచె కూడా పంపెను. ఈ కంచెయు పై కప్పును కోపర్ గామ్ స్టేషన్ నుండి షిరిడీ తెచ్చుటకు 7-8 ఖర్చు సగుణమేరు నాయక్ ఇచ్చెను. ప్రస్తుతం జాఖేడ్ పూజ చేయుచున్నాడు. సగుణుడు నైవేద్యమును దీపమును పెట్టుచున్నాడు. మొట్టమొదట బాయి కృష్ణాజీ అక్కుల్కోటకర్ మహారాజు భక్తుడు. 1812వ సంవత్సరంలో వేప చెట్టు క్రింద పాదకులు స్థాపించినప్పుడు అక్కల్కోటకు పోవుచు మార్గమధ్యమున షిరిడీ యందు దిగెను. బాబా దర్శనము చేసిన తర్వాత అక్కల్కోట గ్రామమునకు పోవలెననుకొని బాబా వద్దకేగి అనుమతి నిమ్మమనెను. బాబా ఇట్లనెను: అక్కల్కోటలో ఏముంది? అక్కడేలా పోయెదవు? అక్కడుండే మహారాజు ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు. వారు నేనే. ఇది విని బాయి కృష్ణాజీ అక్కల్కోట వెళ్ళుట మానుకొనెను. పాదకులు స్థాపన తరువాత అనేక పర్యాయములు షిరిడీ యాత్ర చేసెను. హేమడ్ పంతునికి వివరములు తెలిసియుండువు. తెలిసియున్నచో సచ్చరిత్రలో వ్రాయుట మానియుండరు. మొహియుద్దీన్ తంబోలితో కుస్తీ. జీవితంలో మార్పు. షిరిడీ గ్రామంలో కుస్తీలు పట్టుట వాడుక. అచ్చట మొహియుద్దీన్ తాంబోలి అనువాడు తరచుగా కుస్తీలు పట్టుచుండెడివాడు. వానికి బాబాకు ఒక విషయములో భేదాభిప్రాయమును వచ్చి కుస్తీ పట్టిరి. అందులో బాబా ఓడిపోయెను. అప్పటి నుండి బాబాకు విరక్తి కలిగి తన దుస్తులను నివసించి రీతిని మార్చుకొనెను. లంగోటి బిగించుకొని ఫకీరు ధరించు పొడవాటి చొక్కా కఫ్నీ తొడిగుకొని నెత్తిపైని గుడ్డ కట్టుకొనేవారు. ఒక గోనె మొక్కపై కూర్చొనిడివారు. చింకి గుడ్డలతో సంతుష్టి చెందెడివారు. రాజ్యభోగము కంటే దారిద్ర్యమే మేలని అనడివారు. పేదవారికి భగవంతుడు స్నేహితుడనేవారు. గంగాగిరుకు కూడా కుస్తీల యందు ప్రేమ. ఒకనాడు కుస్తీ పట్టుచుండగా అతనికి వైరాగ్యం కలిగెను. అదే సమయంలో దేహమును దమించి దేవుని సహవాసము చేయుమా అని ఒక అశరీరవాణి అతనికి వినిపించెను. అప్పటి నుండి గంగాగిరు సంసారము విడిచెను. ఆత్మ సాక్షాత్కారము కొరకు పాటుపడెను. పునతాంబే దగ్గర నది ఒడ్డున ఒక మఠమును స్థాపించి తన శిష్యులతో నివసించుచుండెను. సాయిబాబా జనులతో కలిసి మెలిసి తిరిగెడివారు కారు. ఎవ్వరితోనూ తమంతట తాము మాట్లాడేడివారు కారు. ఎవరైనా ఏదైనా అడిగినా అడిగిన దానికి మాత్రము జవాబిచ్చువారు. దినములో ఎక్కువ భాగము వేప చెట్టు నీడయందు, అప్పుడప్పుడు ఊరవతలనున్న కాలువ ఒడ్డున గల తుమ్మ చెట్టు నీడన కూర్చునేడివారు. సాయంకాలం ఊరుకెనే కొంత దూరము నడిచెడివారు.
ఒక్కొక్కసారి నిమ్గాం పోవుచుండెడివారు. నిమ్గాంలో బాబాసాహెబ్ త్రామ్కేజీ డేంగలే అను అతని ఇంటికి తరచుగా పోవువారు. బాబాసాహెబ్ డేంగలే అందు సాయిబాబాకు మిక్కిలి ప్రేమ. అతని తమ్ముని పేరు నానాసాహేబు. అతను 2 వివాహములు చేసుకున్నను సంతానము కలగలేదు. బాబాసాహెబు డేంగలే తను సోదరుని సాయిబాబా వద్దకు పొమ్మనెను. బాబా అనుగ్రహముచే నానాసాహెబుకు పుత్ర సంతానము కలిగెను. అప్పటి నుండి బాబాను దర్శించుటకు ప్రజలు తండోపతండములుగా రాసాగిరి. వారి కీర్తి అంతటను వెల్లడి అయ్యెను. అహ్మదానగర్ వరకు వ్యాపించెను. అక్కడి నుండి నానాసాహెబ్ చాందోర్కర్, కేశవ్ చిదంబర్ మొదలగు గల అనేక మంది షిరిడీకి వచ్చుట ప్రారంభించిరి. దినమంతయు బాబాను భక్తులు చుట్టుయుండెడివారు. రాత్రులందు బాబా పాడుపడిన పాత మసీదునందు శయనించుచుండెను. పొగ పీల్చుకొను చిలిం, గొట్టము, కొంత పొగాకు, ఒక రేకు డబ్బా, కఫ్నీ, తలగుడ్డ ఎల్లప్పుడూ దగ్గరుంచుకొను సటక, చేతికర్ర మాత్రమే అప్పటిలో ఆయనకున్న సామానులు. తలపై ఒక గుడ్డను చుట్టి దాని అంచులను జడవలే మెలిబెట్టి ముడివేసి ఎడమ చెవిపై నుంచి వెనుకకు వ్రేలాడునట్లు వేసుకొనువారు. తమ దుస్తులను వారముల తరబడి ఉతకకుండా ఉంచుకొనువారు. చెప్పులను తొడిగేవారు కారు. దినమంతయు గోనెగుడ్డపైనే కూర్చొనేవారు. కఫ్నీ క్రింద లంగోటి కట్టుకొనేడివారు. చలిని కాచుకొనుటకు దునికెదురుగా మసీదు ఈశాన్య భాగములో గల కొయ్య చేపట్టుపై తమ ఎడమ చేతి నానించి దక్షిణాభిముఖముగా కూర్చొనేవారు. ఆ దునిలో అహంకారమును, కోరికలను, ఆలోచనలను ఆహుతి చేసి అల్లాయే యజమాని అని పలికేవారు. మసీదులో 2 గదుల స్థలము మాత్రమే ఉండెను. భక్తులందరూ అచటనే బాబాను దర్శించుచుండిరి. 1912 తదుపరి మసీదుకు కొన్ని మార్పులు చేయబడినవి. పాత మసీదును మరామతు చేసి నేలపైన నగీషీరాళ్ళు తపాన చేసిరి. బాబా ఈ మసీదుకు రాకపూర్వము తకియా రచ్చలో చాలా కాలము నివసించిరి. బాబా తమ కాళ్లకు చిన్న గజ్జలు కట్టుకొని సొగసుగా నాట్యం చేసేవారు. భక్తి పూర్వకమైన పాటలు పాడేవారు. నీళ్లను నూనెగా మార్చుట. సాయిబాబాకు దీపములన్నా చాలా ఇష్టము. ఊరిలో నూనెను విక్రయించు షావుకారులను నూనె అడిగి తెచ్చి మసీదునందు రాత్రి అంతయు దీపములు వెలిగించుచుండెడివారు. కొన్నాళ్లు ఇట్లు జరిగెను. ఒకనాడు నూనె ఇచ్చు దుకాణదారులందరూ కూడబలుకుకొని బాబాకు నూనె ఇవ్వకూడదని నిశ్చయించుకొనిరి. బాబా వారి దుకాణములకు ఎప్పటివలే పోగా నూనె లేదని చెప్పిరి. బాబా కలత చెందక వట్టి వత్తులు మాత్రమే ప్రమిదలలో పెట్టి ఉంచెను. నూనె వ్యాపారులు ఆసక్తితో ఇదంతయు గమనించుచుండిరి. అడుగున 2-3 నూనె చుక్కలు మిగిలియున్న తమ రేకు డబ్బాలో నీటిని పోసి కలియబెట్టి ఆ నీటిని త్రాగివేసిరి. ఆ విధముగా ఆ రేకు డబ్బాలోని నూనె అవశేషమును పావనము చేసిన పిమ్మట మరలా డబ్బాతో నీరు తీసుకొని ఆ నీటిని ప్రమిదలలో నింపెను. దూరముగా నిలిచి పరీక్షించుచున్న దుకాణదారులు విస్మయమొందునట్లు ప్రమిదులన్నీయు తెల్లవారుదాకా చక్కగా వెలుగుచుండెను. ఇదంతయు చూచి ఈ షావుకార్లు పశ్చాత్తాపపడి బాబాను మన్నింపమని కోరిరి. బాబా వారిని క్షమించి ఇకపైనైనను సత్యము అంటపెట్టుకొనుడని హితువు చెప్పి పంపివేసిరి. జౌహార్ అలీ అను కపట గురువు. పైన వివరించిన కుస్తీ జరిగిన 5 ఏండ్ల తర్వాత అహ్మదానగర్ నుండి జౌహార్ అలీ అను ఫకీరొకడు శిష్యులతో రహతా వచ్చెను. వీరభద్ర మందిరమునకు సమీపములోనున్న స్థలములో దిగెను. ఆ ఫకీరు బాగా చదువుకున్నవాడు. ఖరానంతయు ఫల్లించగలడు. మధుర భాషణుడు. ఆ ఊరిలోని భక్తులు వచ్చి వానిని సన్మానించుచు గౌరవముతో చూచుచుండెడివారు. వారి సహాయముతో వీరభద్ర మందిరమునకు దగ్గరగా ఈద్గా అను గోడను నిర్మించుటకు పూనుకొనెను. ఈదుల్ ఫితర్ అను పండుగ నాడు మహమ్మదీయులు నిలుచుకొని ప్రార్థించు గోడయే ఈద్గా. ఈ విషయంలో వివాదము లేచి అది ఘర్షణలకు దారితీసెను. దానితో జౌహార్ అలీ రహతా విడిచి షిరిడీ చేరి బాబాతో మసీదునందుండ సాగెను. ప్రజలు వాని తీపి మాటలకు మోసపోయిరి. అతడు బాబాను తన శిష్యుడని చెప్పువాడు.
బాబా ఎందుల కడ్డు చెప్పక శిష్యుని వలనే మసలుకొనెను. తర్వాత గురు శిష్యులిద్దరూ రహతాకు పోయి ఇచ్చట నివసించుటకు నిశ్చయించుకొనిరి. గురువునకు శిష్యుని శక్తి ఏమియో తెలియకుండెను. శిష్యునికి మాత్రము గురువు యొక్క లోపములు బాగా తెలియును. అయినప్పటికీ బాబా ఆ కపట గురువునెప్పుడు అగౌరవించక శిష్య ధర్మమును శ్రద్ధగా నెరవేర్చుచుండెడివారు. అప్పుడప్పుడు వారిరువురు షిరిడీకి వచ్చి పోవుచుండెడివారు, కానీ అధికముగా రహతాలోనే నివసించేవారు. షిరిడీలోని సాయి భక్తులకు బాబా ఆ విధముగా రహతాలో నుండుట ఎంత మాత్రం ఇష్టము లేకుండెను. అందుచే వారందరూ కలిసి సాయిబాబాను మరలా షిరిడీకి పిలుచుకొని వచ్చుటకు రహతా వెళ్ళిరి. వారు రహతాలో ఈద్గా వద్ద బాబాను ఒంటరిగా చూచి వారిని తిరిగి షిరిడీ తీసుకొని పోవుటకై వచ్చినామని చెప్పిరి. జౌహార్ అలీ ముక్కోపి అని, ఆయన తనను విడిచిపెట్టడని, అందువలన వారు తన యందు ఆశ విడిచి ఫకీరు అక్కడకు వచ్చు లోపల షిరిడీ మరలి వెళ్ళుట మంచిదని బాబా వారికి సలహా ఇచ్చెను. వారిట్లు మాట్లాడుకొనుచుండగా జౌహార్ అలీ అక్కడకు వచ్చి బాబాను తీసుకొని పోవుటకు ప్రయత్నించుచున్న షిరిడీ ప్రజలపై మండిపడెను. కొంత వాదోపవాదములు జరిగిన పిమ్మట గురు శిష్యులిద్దరూ తిరిగి షిరిడీ పోవుటకు నిర్ణయమైనది. వారు షిరిడీ చేరి ఇచ్చటనే నివసించుచుండిరి. కొన్ని దినముల పిమ్మట దేవీదాసు ఆ కపట గురువును పరీక్షించి అతని బండారము బయటపెట్టెను. చాంద్ పాటిల్ పెళ్లి బృందముతో బాబా షిరిడి వచ్చుటకు 12 సంవత్సరముల ముందే 10-12 వయసులో దేవీదాసు షిరిడీ చేరెను. వారు మారుతి దేవాలయంలో ఉండేవారు. దేవీదాసు చక్కని అంగసౌష్ఠవము, తేజోవంతములైన నేత్రములు కలిగి నిర్వ్యామోహిత అవతారము వలె జ్ఞాని వలె కనపడుచుండెను. తాత్యాపాటీలు, కాశీనాథ్ షింపి మొదలగు గల అనేక మంది దేవీదాసును తమ గురువుగా భావించెడివారు. వారు జౌహార్ అలీని దేవీదాసు వద్దకు తీసుకొని వచ్చిరి. వారి మధ్య జరిగిన వాదములో జౌహార్ అలీ చిత్తుగా ఓడిపోయి షిరిడీ నుండి పలాయనము చిత్తగించెను. ఆ తరువాత అతడు వైజాపూరులో నుండి చాలా ఏండ్ల తర్వాత షిరిడీ తిరిగి వచ్చి బాబా పాదములపై పడెను. తాను గురువు సాయిబాబా శిష్యుడను భ్రమ వాని మనస్సు నుండి తొలగి తన ప్రవర్తనకు పశ్చాత్తాపపడెను. సాయిబాబా వానిని యథారీతిగా గౌరవముగానే చూచెను. ఈ విధముగా శిష్యుడు గురువునెట్ల సేవింపవలెనో, ఎట్ల అహంకార మమకారములను విడిచి గురు శుశ్రూష చేసి తుదకు ఆత్మ సాక్షాత్కారమును పొందవలెనో బాబా ఆచరణాత్మకముగా నిరూపించెను. ఈ కథ భక్త మహల్స్పతి చెప్పిన వివరముల ఆధారముగా వ్రాయబడినది. 5వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. మరొక అధ్యాయంతో ఇదే రోజు ఇదే టైంకి మీ ముందర ఉంటాను. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.